హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో సన్నటి లాంటి మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ తయారీ విధానాన్ని వీడియోలో చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్లో మినపప్పుని తీసుకోవాలి. మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పిండి చేసుకోవాలి. అదేవిధంగా ఒక గిన్నెలో మనం రేషన్ బియ్యం తీసుకొని గిన్నెలో పట్టించిన బియ్యం పిండి మనకు కావాల్సినంత క్వాంటిటీని తీసుకోవాలండి. నేను ఒక 5 గ్లాసులు తీసుకున్నానండి. ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న మినపప్పు పిండి ఉంది కదా, ఆ పిండిని దీంట్లోకి వేసుకోవాలి. బాగా మెత్తగా రుబ్బుకున్నాను. ఈ రుబ్బుకున్న పిండిని బియ్యం పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఒక గ్లాసు పుట్నాల పప్పుని తీసుకొని మిక్సీ జార్లో బాగా మెత్తగా అయ్యే వరకు రుబ్బుకొని ఈ పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం కొంచెం వామన్ అదేవిధంగా జీలకర్ర వేసుకొని మిక్సీ చేసి పొడి వేసాను. అదేవిధంగా కొన్ని నువ్వుల్ని కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనకు కావాల్సినంత ఉప్పుని తీసుకోవాలి. ఇందులోకి కారం ఒకవేళ మీకు నచ్చితే పచ్చికారం వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిర్చి కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇందులోకి వేడి ఆయిల్ని పోసుకోవాలి. వేడి ఆయిల్ పోయడం వల్ల మురుకులు క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. బాగా వేడిగా ఉంది కదా, సైడ్కి వేడి వాటర్ని హీట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం పిండిని తీసుకోవాలి. రొట్టె పిండిలాగా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మురుకులు క్రిస్పీగా వస్తాయి. వేడి నీళ్ళు పోసాక కొంచెం పిండి తీసుకొని చల్లని వాటర్తో చిన్న ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత బాండి పెట్టుకొని స్టవ్ మీద బాండిలో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలుపు పెట్టుకున్న పిండి మిశ్రమం మురుకుల మిషన్లో వేసి ఇందులోకి డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, లేదంటే నేను సన్నని ప్లేట్ యూస్ చేస్తున్నానండి. లేకపోతే మిషన్లో స్టార్ గుర్తు 3 హోల్స్ కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను బాండీలోకి డైరెక్ట్ వేయకుండా ఇలా చిన్న ప్లేట్ల మీద వేసుకుంటున్నాను. సన్నగా దిగడానికి కొంచెం టైం పడుతుందండి, కానీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మా అక్క పంపిస్తే చాలా టేస్ట్ ఉన్నాయని ఈ విధంగా ట్రై చేస్తున్నా. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్లేట్ల మీద వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకున్న బాండీలోకి ఈ మురుకుల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 20 సెకండ్స్ తర్వాత వీటిని తిప్పేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం పిల్లలకి స్నాక్స్గా మనం కూడా ఈవినింగ్ టైం తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు. ఇదిగోండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మనం పక్కన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఎంతో క్రిస్పీగా ఉండే మురుకులు రెడీ అయ్యాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.